బీజేపీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడింది. ఏమనిపిస్తుంది? మీ విశ్లేషణ ఎలా ఉంది? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయం ప్రజల సేవ కోసం లేదు. వినరా, చిల్లర పంచాయతీలకు మా దాపురం అయిపోయింది ఇక్కడ. స్టేట్ కానీ సెంటర్ కానీ మిగతా మొత్తం కానీ. ఇక్కడ మన దగ్గర రాజ్యాంగం మౌలిక రాజ్యాంగం ఏవో భగవద్గీత కాదు అది. అదే ఇష్టానుసారం రాసుకున్నారు. అందులో చాలా లోసుకులు ఉన్నాయి. రిజర్వేషన్ 40 ఏళ్ళు అన్నారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొస్తూ ఉన్నారు. ఆ రిజర్వేషన్లలో కూడా అది ఏదైతే ఉందో ఒక కుటుంబాన్ని పైకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకా చాలా అణగారిన కుటుంబాలు వర్గాలు చాలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వ్డ్ ఎస్సీకి రిజర్వ్ కింద ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆయన పిల్లలకు గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా ఇవ్వకూడదు. అది దాని మీద ఎవరు బీజేపీ ఏమైనా పట్టించుకున్నది లేదు. ఒక తరతరాలు ఒక అసెంబ్లీలా ఒక పార్లమెంట్లా ఏదైతుందో ఒక కుటుంబంలో తన తాత మంత్రి అవుతాడు, ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, కొడుకు ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, మన్మడు ఎంపీ అవుతాడు. ఇది ఏంది వారసత్వానికి ఏం రాచరికం కాకపోతే ఏం కలిపోయింది? దీన్ని బీజేపీ ఏం పట్టించుకున్నది లేదు. ఏమైనా చేసిందా? దాని మీద ఒక అడుగు లేదు. తర్వాత ఇప్పుడు వీళ్ళు అన్నీ చెప్తారు, నిధులు నియామకాలు. మోడీ వచ్చిన తర్వాత 11 ఏళ్ళైంది, నిజం ఏకదాటిగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయినా కూడా పేదరికంలా ప్రపంచ ఏదైతే ఉందో లిస్టులా ఇండియా 27వ స్థానంలో ఉన్నది. ఇంకా ఎంత పేదరికం ఉన్నది జనాలకు తెలుసు. ఈ 11 ఏళ్ళైనా పేదరికం పోవాలి కదా, అది పోలేదు. నీళ్ళు అన్నప్పుడు ఇదే బీజేపీకి నేను స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తున్నా. 2600 కిలోమీటర్ల లెంత్తోని డాక్టర్ కేఎల్ రావు చీఫ్ ఇంజనీరు గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు ఎప్పుడో మొత్తం ప్రాజెక్టు రిపోర్ట్ తీసి పెట్టిర్రు. వీళ్ళు పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఇప్పుడు ఏం చేసి 11 ఏళ్ళ నుంచి మొత్తం సుభిక్షం అవుతుంది కదా. అవన్నీ ఏం లేదు, ఎంతసేపు హైవేలు వేసుకొని ఎయిర్పోర్ట్లు వేసుకుంటూ కాదు కదా. ప్రజలకు ఏది అవసరము? నువ్వు గృహ వసతి కాదు. ఇప్పటికి కూడా పాపం జూబ్లీ చెక్ పోస్ట్లో రాజస్థాన్కి వెళ్ళి వచ్చి అడక తిని ప్రతి ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర ఉన్నారు. ఎక్కడ పేదరికం పోతున్నది? ఇది ఏదో ఒకటి. ఇది ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 9 మంది పార్టీలు కాంటాక్ట్ చేస్తే మనిషి ఎవరికి 11-12% ఓట్లయితే వాడు ఇప్పుడు అయిపోతాడు అన్నట్టు. ఇక్కడ ఎవరికి 51 ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లో 50% దాటాలి. అదే సిస్టమ్ వీళ్ళకు కూడా ఎందుకు లేదు? 3 పార్టీలు చేసేవారికి ఏంటంటే 39 వాళ్ళకు వచ్చే, 37 వీళ్ళకి వచ్చే, 14 వీళ్ళకి వచ్చే. ఈ రకంగా ఏదైతే ఉందో ఇందులో చాలా రాజ్యాంగం ఏదైతే ఉందో మౌలిక దాన్ని అదేం భగవద్గీతనా భగవంతుడు చెప్పిందా దాన్ని ఇప్పుడు ఒకటి ఎప్పుడో మన దేశంలో రోడ్ మాస్టర్ కార్ ఉండే, అది పోయి అంబాసిడర్ కార్ అయింది. తర్వాత ఫియట్ వచ్చింది, తర్వాత మారుతి వచ్చింది, తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ మొత్తం బెంజులు ఆడీలు రోల్స్ రాయిస్ కాడికి వచ్చింది. ఈ రకంగా ఎట్లా డెవలప్ అవుతుంది. దాన్ని కూడా అవసరాన్ని బట్టి మౌలిక వసతి కాదు ఏందన్నది దానిలో మార్పులు చేర్పులు తీసుకురావాలి. అదేదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది తీసుకురావాలి. వచ్చింది లేదు ఇప్పటి కూడా. ఏదైతే ఉందో ఇక్కడ అన్నీ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అధికారం కోసం అధికార దాహం కోసం రాజకీయం నడిపించడు తప్ప ఇంకోటి లేదు. ఇక పోతే కాంగ్రెస్ పాపం ఏదైతే ఉందో ఇక్కడ ఏమంటారు, ఒక సామెత ఉంది తెలంగాణలో, ముసలోడా పెళ్లి చేసుకోవరా అంటే దిక్కుమాలిన వాళ్ళే దక్కని ఏరయ్యా అన్నట. తిన్నారా అడిగిడు మన రవ్యాస్ అంటాడు, అరే ఏంద్రని ఆయన అంటారు 2 సార్లు చేసుకున్నా జంపు, 3వ సారి చేసుకున్నా కూడా దిక్కుమాలిన వాళ్ళు దక్కనియరు. ఈ దిక్కుమాలిన వాళ్ళు అంటే ఏందో తెలుసా? ఎవరు చెప్పే దిక్కున్నాడు అన్నట్టు, కంట్రోలింగ్ లేదు. ఇక్కడ వీళ్ళ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అదే ఇక్కడ బీజేపీ ఒక దిక్కు, బీఆర్ఎస్ ఒక దిక్కు. స్టేట్లో బీఆర్ఎస్ తెల్లారులేస్తేనే ఉదరగొట్టుడు. ఇక బీజేపీ సగం అధికారంలోకి వచ్చింది. ప్రజలు వాళ్ళకి ఏం చేయాలన్నది వీళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. నీకు 8 ఎంపీ అంటే 756 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 8 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 62 110 19లో సగం ఉన్నారు. సగం ఉన్నదానికి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమన్నది వీళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. అది విడిచిపెట్టి ఎంతసేపు బురదజల్లు రాజకీయం. ఇక బీజేపీ మన బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఉందో మేము నీతిమంతులం ఏం చేయాలి అని చెప్పుకొని పక్క పెట్టుర్రి. ఏమంటారు చూడు, తలపెట్టి చెప్తే కొలిపెట్టి అడిగిందంట. ఎందుకంటే కొలిపంటే తెలుసా సప్పుడు. తలపెట్టి చెప్తే కొలిపెట్టి అడిగింది. 8,29,000 కోట్ల అప్పులు తెచ్చిపెట్టి కూకొని అన్నీ మూసుకొని గమ్మునుంటే అయిపోతాయి కదా, ఇష్యూ బయటకు రాదు కదా. గడికి రెచ్చగొట్టే వరకు మొత్తం లెక్కలు తీసి బయట పెట్టిర్రు. 8,29,000 కోట్లల్లో
ఏ ఒక్క డిపార్ట్మెంట్కి ఏమేం చేశారు, యువజనులకు ఏం చేశారు, పెన్షన్లకు ఏం చేశారు, ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఏంది, దాని మీద ఎంత వస్తున్నది. ఇవాళ మన యాదగిరి మాట్లాడు 2 లక్షల అప్పు కోట్లు, అరే నువ్వు 8,29,000కు నెలకు 5,000, 6,000, 7,000 ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అప్పు తెచ్చుకున్నది 4% ఎంత ఉంటుంది, ప్లస్ ఆ ఒరిజినల్ కట్టుకొస్తున్నావు. 2 ఏళ్ళు కాలేదు, అయింది ఇంకా ఒకది సంవత్సరము 7 నెలలు 8 నెలలు, ఇంకా మన డిసెంబర్ 9 వస్తే 2 ఏళ్ళు అవుతుంది. అదొకటి. అది కాకుండా వీళ్ళు కాంగ్రెస్ దాని మీద ఏదైతే ఉందో వీళ్ళు చేసిన అప్పులను కట్టడానికే వాళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏటిగడ్డ వ్యవసాయం చేసినట్టు నాది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. మీకు తెలుసా ఏటిగడ్డ వ్యవసాయం అంటే? ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఏటిగడ్డ వ్యవసాయం అంటే రామరెడ్డికి తెలిస్తే తెలియవచ్చు. ఏది వాగు ఒడ్డుకు, వాగు అంటే ఏరు ఒడ్డుకు వ్యవసాయం చేసుకుంటాడు. ఇంకేందంటే ఎడ్లు లేవు, ఏం లేవు, పారతో చెక్కొని దున్నుకొని నాటేసుకోవాలి. యాతం పోసుడు, యాతం అంటే మీకు తెలియదు. ఇప్పటికి కూడా లైవ్ యాతం అంటే ఒక మనిషి ఎత్తి పోసుడు ఉంటుంది నీళ్ళు. ఇప్పుడు మనకు లైవ్ యాతం కావాలంటే ఒరిస్సాలో ఇక్కడ మన భువనేశ్వర్ నుంచి సంబల్పూర్ రూర్కేలా పోతే కనిపిస్తాయి, అంత దగ్గర ఉంటాయి. యాతం ఇరిగేషన్ సిస్టంలో ఫస్ట్ యాతం, తర్వాత గూడ ఇద్దరేస్తారు, తర్వాత గాడెం ఒకరు దొక్కుతారు, తర్వాత మోట, తర్వాత రాటు అంటే పర్షియన్ వీల్, తర్వాత ఆయిల్ ఇంజన్ వచ్చింది, క్రూడ్ ఆయిల్ ఇంజన్ పోయి డీజిల్ ఆయిల్ ఇంజన్ పోయి ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ వచ్చింది, తర్వాత మన ఇప్పుడు సోలార్ పంప్ సెట్లు కూడా వచ్చింది. ఈ రకంగా దీన్ని ఇటువంటి దాన్ని నీళ్ళ గురించి వీళ్ళు చెప్పుడు కాదు, మొదలు పట్టించుకోమని చెప్తాను రామరెడ్డికి. స్ట్రేట్ రిప్లై ఏదైతే తర్వాత నువ్వు డిస్టర్బ్ చేయకు రామరెడ్డి సాబ్, మీరు ముందటేసుకోరి, గంగా కావేరి లింక్ కెనాల్ పెట్టుర్రి. ఇలా చంద్రబాబు నాయుడు చేసేది కూడా తప్పు. 9 లిఫ్ట్ ఇరిగేషన్, 9 జాగాల లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అంత అలకాయ పన్నా? అరే నాయన నువ్వు సెంటర్లో ఉన్నావు, సెంటర్ సపోర్ట్ చేస్తున్నావు, గంగా కావేరి లింక్ పెట్టు. ఎవరు కేఎల్ రావు విజయవాడ పాపం ఆయన కృష్ణా డిస్ట్రిక్ట్ ఆయన కదా, ఆయన కూతురు కూడా ఐఏఎస్, ఎవరు మన సుజాతారావు గారు. అటువంటి ఆ ప్రాజెక్ట్ను ముందట పెట్టుకొని ప్రజలకు అవసరం ఉండేది ముందు పెట్టాలి కదా. అదే ఇప్పుడు మొన్న మంచి పని చేసాడు ఏదైతుందో, మంచి ఏమంటారు, నువ్వు తిండి కాడ చూస్తేనే బండ కాడ చూస్తానంట సాకలామే. ఎప్పుడంటే ఇప్పుడు దిక్కులేదు కానీ ఎందుకంటే తిండి లేకపోతే పాపం వాళ్ళు వంట చేసుకునేది కాదు, మన ఊరు బట్టలన్నీ ఉతికేదని అంటూ. వాళ్ళు తక్కువ వేసింది అనుకో ఏం చేస్తుంది, బట్టల ఇసుక పోసి దంచుతుంది, బట్టకు పగిలిపోతుంది. తిండి కాడ చూస్తేనే బండ కాడ చూస్తానంటూ. ఆ రకంగా అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అటువంటిది ఫస్ట్ ప్రైమా ఫేసి ఎలా మొట్టమొదట వీళ్ళు హౌసింగ్ సక్సెస్ చేయాలంటే బీజేపీ ఏదైతే ఉందో స్టేట్ ఇవాళ మోడీ 42 దేశాలు పోయొచ్చు, ఎక్కడ హౌసింగ్ స్కీమ్ ఏమున్నది, ఎంత పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పడగొడుతున్నారు, ఎక్కడ స్కీమ్ ఉంది, డెవలప్డ్ కంట్రీస్లో ఎట్లున్నది, మన దగ్గర ఎట్లున్నది. అరే ఫస్ట్ నువ్వు షెల్టర్ ప్రొవైడ్ చేయి, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత ఏది ఎంప్లాయ్మెంటు ఇవాళ ఉన్నది. ఇక కాంగ్రెస్ 60,000 ఉద్యోగాలంటే 4 కోట్ల జనాభాలో 2.5 కోట్లు 2,40,00,000 యువకులు ఉన్నారు. వాళ్లకు 60,000 ఉద్యోగాలతో మిగతా వాళ్ళు అంటారు 2,40,00,000. ఇంకా మిగతా 2,39,00,000 చిల్లర ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఉపాధి ఇవ్వాలి, వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి అనేది వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఏదైతే ఉందో మొత్తానికి వీళ్ళు ఒక వ్యవహారం ఏదైతే ఉందో ఒక 100 ఏళ్ళు అయితే కూడా మళ్ళీ ఈ ప్రజాస్వామ్యము రాజ్యాంగము అన్ని తుంగల పోయే గంగల పోయే పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఏదైతే ఉందో ఇప్పటికైనా బీజేపీ కన్ను తెరుచుకొని ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని సవరించాలి. ఇక్కడ మనకు ఇప్పుడు ఏమున్నది అన్నది అది ఒకటి. తర్వాత గంగా కావేరి లింక్ కెనాల్ వాటర్ ప్రాబ్లం, ఇక్కడ నీళ్ళ కోసం యుద్ధాలు అయితే అన్నట్టు ఇవాళ మనం ఎక్కడున్నాము, ఇవాళ ఇజ్రాయెల్ కానీ సింగపూర్ కానీ డ్రైనేజ్ వాటరు డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసుకొని తాగుతున్నారు వాళ్ళు. డ్రైనేజ్ వాటరు విన్నారా, మురికి నీళ్ళను వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసుకున్నారు, ఫ్రెష్ వాటర్. ఆ స్థాయిలో ఉన్నారు, మనం ఎక్కడున్నాము అది ఆలోచించాలి కదా. అది ఎంతసేపు వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తారు, అరే హామీలు ఇచ్చుడు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు, మంది ఆస్తులు అమ్మిస్తారా? కాంగ్రెస్ తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన హామీలు ఇచ్చుడు అందరు ఇవ్వచ్చు, ఇచ్చినంత మాత్రం చేయాలని అంత అల్కా కాదు కదా. నేను చెప్పిన కదా ఏటిగడ్డ వ్యవసాయం అంటే దాన్ని ఏమంటారు చూడు, ఆఖరికి ఏమవుతుందంటే ధోని ఆరది దొయ్య నిండది పంట వండది. ధోని అంటే వాడు ఎంతసేపు పోస్తూనే ఉంటాడు, పక్క పంట అంతా ఇసుక నేల, ఇంత పోసినా ఆ ధోని అన్నది అంటే ఛానల్ అన్నాడు పోసి వాడి రెక్కలన్నీ పోతాయి కానీ అది మడి నిండది పంట వండది వాడి ఇంటికి రాదు. ఈ రకంగా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆ పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎంతసేపు గెలుకొని పెట్టుకొని బీఆర్ఎస్లు ఉండని ఆటోమేటిక్గా రేపు ఒకవేళ కాంగ్రెస్ విఫలమైతే అల్టిమేట్ చాయిస్ బీజేపీ బీఆర్ఎస్ఆ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, డిపెండ్స్ అపాన్ క్యాండిడేటు వాళ్ళు ఏం చేశారు విఫలం ఆయన చెప్పుడు కూడా నేను చెప్పాలి కదా వాళ్ళ వైఫల్యాలు ఏంటి అనేది ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం కాదు, రేపు ప్రజలు అన్నది విస్తా గారు షార్ట్ మెమరీస్. ప్రజలు ఏంటంటే మనం నిన్న ఏం తిన్నాం శాఖం, రాత్రి ఏం కూర తిన్నాము యాదుకుండదు, నిన్న ఏం డ్రెస్ చేసుకున్నాం యాదుకుండదు, ఎక్కడ పోయినాం యాదుకుండదు, ఇలా రాసుకుంటుంది తప్ప లెక్కలు పైసలు ఎక్కడ వచ్చినాయి ఏమున్నది ఉండదు. ఈ షార్ట్ మెమరీ ప్రజలు వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళే ఉంటారు. మనకు ఇంకొక 100 సంవత్సరాలు ఇది
మనగడ ఉంటే చాలు. ఎందుకంటే 754 సంవత్సరాలు బానిస బతుకులు బతికినాం. మన దగ్గర ఏ ఒక్కరికి కూడా ప్రేమతోని పనిచేద్దాము, నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అన్నది ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడే ఉన్నాడు. అరే ఒక క్యాపిటల్లా ఏమొస్తుంది? 1000 కోట్లు పెట్టుడు, 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టడం అన్నది ఏ ప్రొడక్షన్ వస్తుంది? ఆడ ఎంప్లాయీస్, తర్వాత జ్యుడిషియరీ, అడ్వకేట్స్ వాళ్ళే ఉంటారు. దాంట్లో ప్రొడక్షన్ ఓరియంటెడ్ కాదు కదా. క్యాపిటల్ ఎక్కడ పెట్టుకున్నా ఉన్నది? 10 ఏళ్ళు లీడ పెట్టుకున్నా కానీ అయిపోయేది కదా. 10 ఏళ్ళగా మధ్యాహ్నం వదిలిపెట్టిపోయాయి. ఇక తర్వాత ఓటుకు నోటు అంటారు. ఓటుకు నోటు అన్న దాని మీద బీజేపీ చెప్పిన దానికి వాళ్ళే సజీవ సాక్ష్యం బంగారు లక్ష్మణ్ పార్లమెంట్లో దొరికిండు. వినరా? అది ఏదాని కోసమో ఏదన్నా నేనేమన్నా కానీ పార్లమెంట్లో డబ్బులు ఎందుకు వచ్చినాయి? లోక్సభలో వచ్చింది. అరే లోక్సభలో అదే మీ లోక్సభలో వచ్చింది. అది న్యూక్లియర్ దాని మీద ఒప్పందం సపోర్ట్ కోసం కొంతమంది ఎంపీలకు ఇచ్చారు, బీజేపీ ఎంపీలకు. వాళ్ళు తీసుకొచ్చి అందబెట్టారు. బంగారు లక్ష్మణ్ 1,00,000 ఇవ్వరు. ఏంటంటే మాకు ఇచ్చిన డబ్బులు ఓటేయమని. అది నేను ఏమంటున్నా, నేనేమంటున్నా ఇక్కడ అది ఒకటి కూడా ఏమంటారు, అది దేశోద్ధారకుల సినిమా చూడరు అవన్నీ చేసారు. ఇంకొకటి ఇక్కడ వీళ్ళు పేపర్ లీకేజ్ చేసింది పక్కన కాదా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ది, బీఆర్ఎస్. ఎంతమంది ఇదైపోయింది, ఎన్ని కేసులు అయినాయి, వాళ్ళని ఏం చేసిరు అన్నీ ఎక్కడ ఏదైతుందో. డ్రగ్స్ ఇవల్ల మొట్టమొదట పరిపాలనను గాలికి వదిలిపెట్టరు. గ్రామ పరిపాలన మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా ఇలా గంజాయి ప్రొడక్షను మొత్తం ప్రతి జాగాల తెలంగాణ ఆంధ్రలో ఎక్కడికి వస్తుంది, ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది, ఎందుకు వస్తున్నది, దాని మీద కంట్రోలింగ్ ఉందా? నార్కోటిక్స్ ఎన్ని పెట్టినా కానీ అదొకటి. ఇక్కడ ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసుకురావాలి. చేస్తలేరు. ఉద్యోగస్తుల మీద కంట్రోల్ ఉందా? లేదు. వ్యాపారాల మీద కంట్రోల్ ఉందా? లేదు. ఎన్నో రకాలు ఏదైతే ఉందో చేయాలంటే చాలా ఉన్నాయి. కానీ ఎంత మెషినరీ, ఎంత టెక్నాలజీ ఏమి వచ్చినా కూడా వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పటి కూడా ప్రజల మీద ప్రేమ అన్నది ఎవరికి లేదు. ప్రతి ఒక్కరు అధికారం రావాలి, దోసుకోవాలి, దాచుకోవాలన్నది తప్ప ఇక్కడ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తాము. మన నవీన్ పట్నాయక్, యోగి ఆదిత్యనాథ్ టైపులో అన్న వాళ్ళు ఒక్కరు కూడా కనిపారు. ఇక్కడ ఈవెన్ కాంగ్రెస్లో ఏంటంటే ఇక ఫ్రీడమ్ ఎక్కువ, వినరా? లీడర్లు ఎక్కువ, వినరా? ఎవరికి వాళ్ళు ఏమన్నా తెలియదు. ఎందుకంటే అది ఏముంటుంది, నేను ఏం చెప్తున్నా, ముసలోడ అమ్మ దానికి ఏదేమో ఇట్లుంటుంది. ఇప్పుడు ఏదైతే ఉందో దిక్కు ఏదో మొత్తం సాగుదప్పి కన్నులోట పోయినట్టు 2 రాష్ట్రాల తర్వాత 3వ రాష్ట్రం తెలంగాణలో అధికారం తేవడం రేవంత్ రెడ్డి గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ మీద చూసి ఓటేసిన వాళ్ళు లేరు, కాంగ్రెస్ మీద ప్రేమతోనే ఓలేసిన వాళ్ళు లేరు. ఇక్కడ ఏదైతే ఉందో మోడీ కూడా బీజేపీ ప్రేమ మీద కాదు, బీజేపీ అని తక్కువ కాదు. ఇంట్లో ఒకటి బయట ఒకటి. నిన్నటికి మొన్న రామచంద్రరావుకు ఇచ్చారు అన్న దాని మీద అది వాళ్ళ అంతర్గత విషయం అయినా కూడా రామచంద్రరావు ఎంత మటుకు లాయాలిటీతో సరిపోదు కదా. రేపు ఫీల్డ్ మీద తిరగాలి, చెయ్యాలి, ఇటువంటి అన్న దాని మీద ఉండాలి కదా. ఎందుకు ఇచ్చిర్రు? ఇక్కడ ఉన్న లోకల్ కోటరీ ఏదైతే ఉందో వాళ్ళు అసలు గుట్టు బయటోడు వస్తే మొత్తం ఓపెన్ అయిపోతుంది. మొత్తం వర్గాలు కాదు, అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇన్ని రోజులు ఏం జరిగిందన్న ఉద్దేశంలో వీళ్ళేమో దాచుకొని మూసుకోనికి కన్న కొడుకు మీద ప్రేమ, ధృతరాష్ట్ర ప్రేమ, అసలు మీద ప్రేమ, ధృతరాష్ట్ర ప్రేమ అన్నట్టు అట్లా పెట్టుకుని నేను ఏమంటున్నా, ఇలా బీజేపీ ఏం తక్కువ లేదు. ఎవరైనా కూడా ఎక్కడ కూడా ఒక్క పార్టీ కూడా ప్రజలకు సేవ చేద్దామన్నది కూడా వాళ్ళకు ఒక మానం లేదు. మొట్టమొదట నేనేమంటున్నా, ఇదే రామరెడ్డి గారికి ఒకటే చెప్తాను, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇవాళ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చాలా మార్పులు తేవాలి. వాడు 6 ఏళ్ళ శిక్ష పడ్డాక కూడా వచ్చి వాడు ఓటర్ మళ్ళీ పోటీ చేస్తుంది. ఎట్లా ఆలోచిస్తావు? వాడు జైలు నుండి నామినేషన్ చేస్తుంది. ఒక అటెండర్ సస్పెండ్ అయితే నౌకరు పోతాడు, ఇంటికి పోతాడు, అని పోతాడు. అటువంటి అప్పుడు నువ్వు ఏమి పనికిరాని వాళ్ళను, అరే రాజ్యాంగంలో కూడా రాజకీయ నాయకులకు ఒక అర్హత, ఒక పద్ధతి, ఒక పట్టింపు పట్టుకరా. నీకు ప్రతి ఒక్కరికి మిగతా అటెండర్ కాడి నుంచి మొదలు పెడితే, గ్రామ సేవకుని కాడ మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఒక నియమ నిబంధనలు, అర్హతలను ఉన్నది. నువ్వేం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత? ఇటువంటి చాలా మార్పులు తేవాల్సిన దానికి మోడీ ఉన్నారు కాబట్టి మోడీ దాంట్లో బీజేపీ ఇవన్నీ దుమ్మెత్తిపోసుకోండి కాదు. మీరు చేసే పంతనే మీకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారంటే ఉత్తా కాదు కదా. ఏదో మోడీ ప్రొజెక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ ఓరగబెట్టేదేం లేదు, కాంగ్రెస్ చేసేదేం లేదని ఉంది. అది ఒకటి కూడా మోడీ ఇంత చేసినా కూడా బతికి బట్టగట్టి బయటపడ్డది మొన్న ఇది 3rd టర్మ్లో సౌత్తోని.
ఏపీ ఏపీ కాదు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా. లేకపోతే వీళ్ళు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లో యూపీఐ కూటమి వచ్చేది కదా, దాని మీద వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ దాంట్లో కూడా ఎందుకు పక్కకు పెట్టరు. యూపీలో అంతమంది ముఖ్యమంత్రి అంత చేసిన బీజేపీ ఎంపీలు ఎందుకు గెలవలేదు? అందులో 12 ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కటి ఏదైతే ఉందో చేసే పని శాశ్వతంగా ఉండాలి. మన దగ్గర కాదు, బీసీ కాలంలో ఎప్పుడు కట్టిరు? అజంతా ఎల్లోరా కేవ్స్, ఒక్కొక్క టెంపుల్స్ 1000 ఏళ్ళ కింద కట్టిన స్ట్రక్చర్స్ ఉన్నది. అది అప్పుడు ఇంజనీర్లు లేరు, అది ఇంత ఇంజనీర్ కాదు, ఇంత లేనప్పుడు కూడా మన దగ్గర మన టెక్నాలజీ మనం ఏ రకంగా ఉన్నాం అన్నది దాన్ని పాటించుదామన్నది లేకుండా మొత్తం కొట్లాడుకొని వీళ్ళు ఎంతసేపు ప్రజలకు ఏం చేసేది పక్కకు పెట్టి నువ్వు హామీలు ఇచ్చినావు గ్యారంటీ ఏడికెళ్ళి తెస్తాడు? ఎక్కడికెళ్ళి తెస్తాడు? రేవంత్ రెడ్డి ఏడికెళ్ళి ఇవ్వచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు కదా, ఇవన్నీ హామీలు ఇవ్వడం కాదు అన్నప్పుడు ఇవ్వకూడదు కదా, ఇవ్వద్దన్న దాని మీద ఏంటంటే దానికి నేను ప్రాతినిధ్య చట్టంలో చెప్తున్నా కదా, మార్పు హామీలు ఎవరు చేస్తారో వాళ్ళ ఆస్తులు అమ్మి పెట్టాలి. ఆ రకంగా నువ్వు కండిషన్ తీసుకురా. ఇప్పుడు బీజేపీ హామీలు ఇస్తారన్నది కాదు కదా, అట్లా నువ్వు ఏదైతే ఉందో మొత్తము సమూలంగా రాజ్యాంగం కానీ జ్యుడిషియరీ కానీ ఏ డిపార్ట్మెంట్ అన్నది కూడా మొత్తానికి తీసుకురావాలని ప్రజల జీవితాలను. ఇంకొకటి కాంగ్రెస్కు మొన్న ఏం చెప్తాను, అది భూభారతి తెచ్చింది. భూభారతిలో ఏమున్నది? చట్టం అన్నది దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఇవాళ కూడా భూభారతిలో మళ్ళీ మాట్లాడతాం గోపాల్ గారు. కార్తిక్ గారు, ఇందాక సరే మీరు 60,000 ఉద్యోగాలు వాళ్ళ మొదటి నుంచి చెప్తుంది, వాళ్ళ దాంట్లో వేసిన నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు